నమస్తే. ఈ మధ్యకాలంలో మనం ఫేక్ వీడియోలపై చర్చిస్తున్నాం. ఇటీవల కాలంలో జరుగుతున్న ఒక అసత్యపు ప్రచారం, రజాకార్లంటే ఇది మత ఘర్షణ, హిందువులకు ముస్లింలకు మధ్య జరిగినటువంటి మత ఘర్షణగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్లో మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇలాంటిదే ఒక సినిమా తీసి ఇదే చరిత్ర అనేటువంటి ప్రయత్నం జరిగింది. అసలు ఎవరి రజాకారులు? నిజాం పాలనలో జామీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, దొరలు, పటేళ్ళు, భూస్వాములు ఈ రకాల్లో గడీల ఇతివృత్తంగా పాలన సాగేది. రజాకారులకు ఖాసిం రజ్వీ అధ్యక్షుడైతే మరి ఉపాధ్యక్షుడు ఎవరు? విసునూరు రామచంద్రారెడ్డి. ఈయన 60 గ్రామాలు ఈయన స్వాధీనంలో ఉండగా 40,000 ఎకరాలకు అధిపతి, భూపతి, భూస్వామి విసునూరు రామచంద్రారెడ్డి. ప్రస్తుత జనగామ జిల్లా పాలకుర్తి ప్రాంతంలో ఉండే ఈయన గడి ఒక భయానికి చిహ్నంగా ఉండేది. అరాచకాలకు గుర్తుగా ఉండేది. దోపిడీ పాలన సాగింది. అనేక హత్యలు, మానభంగాలు, అలాగే రైతు కూలీ సంఘం కార్యకర్తల హత్య, దమనకాండ ఈ విసునూరు రామచంద్రారెడ్డి ముఠా రజాకార్లకు నేతృత్వం వహించింది. ఆ ప్రాంతంలో ఈయనే. షేక్ బందగీ హత్య, దొడ్డి కొమరయ్య హత్య దగ్గరుండి చేయించింది కూడా ఈయనే. మరి షేక్ బందగీ ముస్లిం కదా, ఈయనని ఎందుకు చంపినరు అనే ప్రశ్నకు ఆయన సాయుధ తెలంగాణ రైతాంగ పోరాట కార్యకర్త. ఆయన భూమిని కూడా వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ అన్న భూమిని కూడా స్వాధీనం చేసుకోవాలని విష్ణు రామచంద్రారెడ్డి ప్రయత్నం చేశారు. దొడ్డి కొమరయ్య సాయుధ తెలంగాణ రైతాంగ పోరాట నాయకుడు, ఆ ప్రాంతంలో ప్రజా సంఘాలను చూస్తున్నటువంటి బాధ్యుడు. ఆయనను కూడా పట్టుకొని విష్ణు రామచంద్రారెడ్డి అరాచక ముఠా 50-100 మంది ఈ ప్రైవేటు సైన్యం ఆయనను పట్టుకొని అతి కిరాతకంగా అడవిలో హత్య చేసినటువంటి ఉదంతం మనకు చరిత్ర పుటల్లో లభిస్తుంది. అలాగే చాకలి ఐలమ్మ, ఈమెకు సంబంధించినటువంటి 4 ఎకరాల భూమిని ఇదే విష్ణు రామచంద్రారెడ్డి స్వాధీనం చేసుకొని ఆమె భూమిని కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే కొంగు నడుముకు చుట్టి చాకలి ఐలమ్మ వీరోచితంగా ఎర్రజెండా పట్టుకొని పోరాటం చేసింది. రజాకారులు అంటే ఈ దొరలు, భూస్వాముల భూముల్ని కాపాడడం కోసం, దొరలు, భూస్వాములు వాళ్ళ గడిల్లో ఆశ్రమం పొంది వాళ్ళు వండిపెట్టిన భోజనం తింటూ వాళ్ళ భూముల్ని కాపాడడం కోసం, సాయుధ రైతాంగ పోరాటాన్ని అణిచివేయడం కోసం, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల్ని చంపడం కోసం ఏర్పడ్డటువంటి ప్రైవేటు సైన్యం ఇది రజాకార్లు అంటే. తప్ప ఇది హిందూ ముస్లింల ఘర్షణ కాదు. ఇది వాస్తవ చరిత్ర. మరో వాస్తవ చరిత్ర కోణంతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, నమస్కారం.